ఎన్టీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టో చూసి రాజకీయ నాయకుల రక్తంలోనే ఉంది. మొత్తానికి నందమూరి రక్తంలోనే ఉంది రాజకీయం అంటూ చెప్తున్నారు ఎన్టీఆర్‌కి సంబంధించిన ఈ విధానాలు చూసి. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి కనుక వస్తే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తీసుకోబోయే జాగ్రత్తలేంటి అనేది ఇటీవల తన స్నేహితులతో పాటు కొంత డిస్కస్ చేశారట. నందమూరి రక్తంలోనే ఉంది రాజకీయం అనిపించేలా అయితే ఆ రోజుల్లో అయితే ఎన్టీఆర్ ఏ రకంగా అయితే నాయకత్వాన్ని వహించి తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించారు. ఆ విధంగా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలని ఆయన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఇవన్నీ కూడా చెప్పినట్టుగా అయితే సమాచారం. నిజంగా అయితే మిగతా వాళ్ళు దెబ్బకి ఆశ్చర్యపోయారట. చాలా సంతోషంగా ఉందని ఈరోజు ఇలా తను టైం స్పెండ్ చేయడం, తన దగ్గర నుంచి ఇంత మంచి అప్లాజ్ రావడం అంటే చాలా గ్రేట్ అంటూ చెప్పుకున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వస్తే మహిళలకి, అలాగే నిరుద్యోగ యువతకి, అలాగే ఇంట్లో వర్కింగ్ విమెన్‌కి సంబంధించి చాలా జాగ్రత్తలు, కొత్త పథకాలు తీసుకొస్తున్నట్టుగా అయితే సమాచారం. అందుకే ఇందులో ఉన్నటువంటి ప్రతి విభాగం కూడా మీకు ఎంతో గౌరవం, మర్యాద అన్నీ ఇస్తున్నారు. కాబట్టి రాజకీయంగా వాటందరికీ కూడా మీరు గొప్పగా నిలబడాలి అంటే మీరు అలాంటి ఉన్నతమైన పొజిషన్‌లో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ చెప్తున్నారు. కాబట్టి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం రావాలనుకున్నటువంటి విషయం అయితే సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం మహిళలని, అలాగే రాబోయేటువంటి రోజుల్లో ఉద్యోగస్తుల్ని, స్వయం ఉపాధి వాళ్ళని బాగా టార్గెట్ చేసి వాళ్ళ కోసం మంచి మేనిఫెస్టోని రూపొందించినట్టుగా అయితే తెలుస్తోంది.